సో హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సూర్య. సో వెనకాలైతే కనిపిస్తున్నాయి కదా గొర్రెలు అన్నమాట. ఇది మేపిస్తున్నాము, గొర్రెలతో మేపిస్తున్నాం. కనిపిస్తుంది కదా, అది మా అన్న వాళ్ళ దూడ మేక. ఇదిగోండి గొర్రెలు నీట్గా మేసినాయి అన్నమాట. కనిపిస్తుంది కదా, 2 ఎకరాల పొలము మొత్తం బెండకాయనే పెట్టినాము. కానీ సరిగా లాభాలు అయితే వస్తలేవు అనమాట. తెంపిన ఖర్చులకు కూడా వెళ్తలేవు అనమాట. అందుకోసం అయితే ఇక గొర్రెలను మేపించినాము. ఇదిగోండి గొర్రెలు గొర్రెలు గొర్రె పిల్ల చాలా క్యూట్గా ఉంది కదా. సో 2 మందలు అయితే ఉన్నాయి అనమాట. 2 మందలు ఉన్నాయి దోస్. ఇది ఇది ఒకరి మంద అనమాట. ఇందులో ఒక 100 నుంచి 150, 100 అయితే ఉండొచ్చు, అవతల 100 ఉండొచ్చు. మొత్తం 200 గొర్రెలు అనమాట. ఎందుకు ఆపుతున్నామంటే మెయిన్ రీజన్ ఇదిగోండి, కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇది కనిపిస్తుందా, దీనికోసమే అనమాట. మెయిన్ రీజను గొర్రెలను చేనులలో ఆపించేది మెయిన్ రీజన్ ఎరువు కోసం అనమాట. సో గొర్రెలు కష్టపడేది చూడండి. నైట్ మొత్తం ఈ గొర్రెల దగ్గరనే పండుకోవాలన్నమాట. ఎందుకంటే ఏ కుక్కలు వస్తాయో తెలియదు, ఏమొస్తాయో తెలియదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటాయి అనమాట. ఇదిగోండి మేక పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఇదో దీనికి మస్తు ఉందన్నమాట. అది మస్తు తీట ఉందన్నమాట. ఇదిగోండి ఇరికించుకునింది, గొంతు ఇరికించుకునింది దీనిలోకి. తలకే బయటికి, మొండమేమో లోపలన్నమాట. నీ బతుకు కూడా ఏదో ఒక రోజు దీనిలోకన్నా అయిపోతుంది అనమాట. కనిపిస్తుంది కదా, సో కనిపిస్తుంది కదా, ఇవి అన్నమాట. ఇట్లా వీళ్ళ కష్టం అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఈయనే పండుకోవాలా, ఈయనే తినాలా, 24 గంటలు ఈయనే ఉండాలి. ఇంకా చాలామంది గొర్రెలని ఇట్లా యూట్యూబ్లలో చూసి ఏమవుతుందంటే, మేము కూడా పెడతాం, లాభాలు ఉంటాయి, మేము పెడతాము, మంచి లాభాలు వస్తాయి కదా, ఏంది పెట్టుబడులు ఏంది అని అనుకుంటారు అనమాట. ఓ షెడ్ వేసి దానిలో నీట్గా చూసుకుంటే అయిపోతుంది కదా అని అయితే అనుకుంటారు. కానీ అదైతే నిజం కాదనమాట. ఎంత లాభం ఉంటుందో దాని వెనకాల అంత కష్టం ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా, చాలా క్యూట్గా ఉంది. ఆగ్బే ఎడిపోతావు. సో చాలా క్యూట్గా ఉంది కదా. ఈ కుక్కలు అన్నమాట, ఈడుంటాయి, చాలా డేంజర్ అన్నమాట. ఇవి కరిచినాయి అనుకోండి, టీటీ ఇంజెక్షన్లు కూడా పనిచేయవన్నమాట. డైరెక్ట్ కోమనే. వచ్చింది వెనకలో ఒకటి స్కోప్ వేస్తుంది అనమాట. 2 ఉన్నాయి, స్కోప్ వేస్తుంది. ఏం కావాలి నీకు? అమ్మా గుండె జల్లు అన్నది ఒకటేసారి. ఆ మాత్రం ఉంటుంది అనమాట. ఇక మేక పిల్లలు అనమాట. చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉంటాయి, పెద్ద అయిన తర్వాత ఇట్లా ఉంటాయి అనమాట. సో ఏదైనా చేసే ముందర ఆలోచించుకొని చేయండి. ఎంత లాభం ఉంటుందో అంత లాస్ ఉంటుంది. ఓ మనిషి ఎనీ టైం దీని వెనకాల ఉండాలా. కష్టం అయితే చాలా కష్టం ఉంటుంది. పొద్దు నుంచి పొద్దు మూకులు అనమాట. అది కూడా కనిపిస్తుంది కదా, పాలైతే తాగుతుంది. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది, చూడనీకైతే మంచిగా ఉంటాయి. కానీ కాసేటప్పుడే పొద్దు నుంచి పొద్దు మూకులు ఒక ఎంత ఏదైనా ఒక 10 నుంచి 15 కిలోమీటర్లు దీని వెనకాల అక్కడ ఇక్కడ ఇవి ఎక్కడ పోతే అక్కడ, ఇక ఎక్కడ మేస్తే అక్కడ తిరుగుతూనే ఉండాలన్నమాట. ఎప్పుడు ఆపరన్నమాట. ఇంకా ఇక్కడ గడ్డి ఉంది కాబట్టి ఈడ ఆపిర్రు. గడ్డి లేనప్పుడు ఇంకా ఎక్కడ పోతారో వీళ్ళకే తెలియదు, అంత కష్టం ఉంటుంది అన్నమాట. సో కనిపిస్తుంది కదా, ఇదన్నమాట గొర్రెలు కాసేటోళ్ళ పరిస్థితి. ఆడొకరు వండిరు, ఆడ ఒకరిది మంచం, ఈడ ఒకరిది, అది ఒకరి మంద, ఇది ఒకరి మంద అనమాట. వేరే వేరే మందలు అనమాట. 2 మందలు ఉన్నాయి, అదొకరిది ఇదొకరిది. కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. సో ఎవరైనా ఇట్లా పెంచాలి అనుకునే వాళ్ళకి మాత్రం నేనైతే చెప్పేది, ఈ యూట్యూబ్లలో చూసి పెంచకండి. పోయి ఎవరైతే వీళ్ళు మందలు మెయింటైన్ చేస్తున్నారో, గొర్రెలు ఎవరైతే కాస్తున్నారో వాళ్ళని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళ దగ్గర మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఎన్నుకొని అప్పుడు పెట్టడానికి ట్రై చేయండి. నేను గొర్రెల గురించి అంటలేను, ఎవరైతే పోటీలు కూడా పెంచుదామని అయితే కొత్త స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఒక
మీమ్ ఉంది భయ్య, ఓ మీమ్స్ పేజ్ తయారు చేస్తున్నారు అనుకోండి, మీమ్స్ తయారు చేయడం వల్ల ఓ 2 లక్షలు వస్తాయి అనుకుంటే వస్తాయి అని ఓ రూమర్ వచ్చింది అనుకోండి, యూత్ ఏం చేస్తుంది అంటే వెనక ముందల అసలు ఆలోచించారు అనమాట. డైరెక్ట్ 2 లక్షలు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మీమ్స్ తయారు చేస్తారు. కానీ ఏదానికైనా కన్సిస్టెన్సీ అనేది అవసరం అనమాట. వెయిట్ చేయాలా, ఏదైనా సక్సెస్ కావాలంటే కూడా వెయిట్ చేయాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. అంతలోపల అది అర్థం కాక మళ్ళీ అంతలోపలనే తీసేస్తారనమాట. ఏం పైసలు వస్తలేవు అని ఒక బాధతో అయితే తీసేస్తారనమాట. సో ఏదానికైనా సరే మనం కొంచెం వెయిట్ చేయాలి, ఆగాలన్నమాట. గొర్రెలు అయితే ఇట్లున్నాయన్నమాట. గొర్రెలు వీళ్ళ బాధలు ఇట్లుంటాయి అన్నమాట. నేను ఇంకా ఫుల్ వీడియో అయితే తీస్తాను అనమాట. నాకు తెలిసిన ఒక మామ అయితే ఉన్నాడు. మామని అడిగి అసలు ఏంది ఎట్లా చేయాలా అంటే 2 సంవత్సరాల కింద 100 గొర్రెలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇట్లా స్టార్ట్ చేసిండు అనమాట. ఇట్లా చదువుకున్న ఆయననే ఇట్లా స్టార్ట్ చేసిండు. ఆయన దగ్గరికి పోయి అయితే ఫుల్ వీడియో అయితే తీసుకుందాం అనమాట. అసలు ఏంది ఎట్లుంటుంది బాధలు అనేటివి. ఈ గొర్రెలలో ఆడాడ అదిగోండి మేకపిల్లలు ఉన్నాయి అనమాట. పాలు తాగుతున్నాయి, కనిపిస్తుంది కదా. మళ్ళీ ఈ సంవత్సరం కల్లా ఇవన్నీ చేతికి వస్తాయి అన్నమాట. ఈ గొర్రెల నుంచి వచ్చే గొర్రె పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 4-5 నెలలు కరెక్ట్ పెంచుతారు. 4-5 నెలలు పెంచి వీటిని సంతకి తీసుకోపోతారు అనమాట. సంతలో ఏమవుతుంది, బేరగాళ్ళు కొనుక్కుంటారు. బేరగాళ్ళ నుంచి మళ్ళీ ఈ చిన్న ఫామ్స్కి అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మటన్ షాపులకి. అర్థమవుతుందా? వీళ్ళ వల్ల ఎంతమంది బతుకుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇప్పుడు బిర్యానీ షాప్కి పోయి మండి తిని మండి దుకాణానికి పోయి మండి తింటాం. కానీ అక్కడికి మటన్ రావాలంటే ఇంత కష్టం ఉంటుంది, కానీ వీళ్ళకి మాత్రం నష్టం ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అంత కష్టం ఉంటుంది, కానీ అంత కష్టం చేస్తే కూడా వీళ్ళకి నష్టం ఉంటుంది. ఇది అదిగోండే ఆడ కనిపిస్తుంది కదా, మొన్ననే పుట్టినట్టుంది. 2 రోజులు అయింది అంతే పుట్టి కూడా. దాన్ని ఇప్పుడు పట్టుకోవాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం అవుతుంది. చాలా సతాయిస్తాయి అనమాట. పుట్టి 2-3 రోజులు కూడా కాలేదు, చాలా అంటే చాలా సతాయిస్తాయి. అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. దొరకవు అవి. సో కొన్ని ఏమవుతుంది అంటే పుట్టినమ్మనే పిల్లలు తల్లి చచ్చిపోతుంది అనమాట. వాటిని ఏం చేయాలంటే వేరే గొర్రె దగ్గరికి తొలకపోయి పాలు ఇప్పియాలి. అట్లాంటి కష్టాలు ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయండి. కానీ నీట్గా ఓ ప్లాన్ పద్ధతి ఒక పద్ధతి మీద అయితే చేసుకుంటూ పోండి అనమాట. తక్కువ ఆలోచించండి, ఎక్కువ చేయండి. అర్థమవుతుందా? సో ఇంకా వీడియోని అయితే బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఇది అనమాట. మాకైతే లాసే వచ్చింది ఎక్కువ శాతం అయితే. అందుకోసం అయితే మేము తీసేస్తున్నాము. కనిపిస్తున్నాయి కదా, వాడెవడో ఆడ కూర్చున్నాడు. మాకు లాస్ వచ్చింది కాబట్టి గొర్రెలు మేపిస్తున్నాము. సో గొర్రెలు మేపియడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎరువు కోసం అనమాట. ఇదైతే కన్ఫాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటున్నా అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ, మన వీడియోస్ని చూసినందుకు థ్యాంక్ యూ అనమాట. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తా. ఓకేనా?